హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఒంటిమిట్టలో చూడవలసిన ప్రదేశాల గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఒంటిమిట్ట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు ఏకశిలగా ఉంటాయి. అందువల్ల ఈ క్షేత్రానికి ఏకశిలా నగరం అని పిలుస్తారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఈ ఆలయం ఆంధ్ర భద్రాచలంగా కూడా పిలువబడుతుంది. 16వ శతాబ్దంలో ఫ్రెంచి యాత్రికుడైన టావెర్నియర్ ఈ ఆలయంను సందర్శించి భారతదేశంలోని అతిపెద్ద గోపురాలు ఉన్న ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి అని కీర్తించాడు. హనుమంతుడు లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. ఎందుకంటే శ్రీరామ హనుమంతులు కలిగక ముందే ఒంటిమిట్టలో శ్రీ సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహంను స్థాపించినట్లు కథనం. ఇక్కడ ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలోని విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించారట. ఒకే శిలలో శ్రీరాముల వారిని, సీతమ్మ వారిని మరియు లక్ష్మణుని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి తూర్పు, ఉత్తర మరియు దక్షిణ దిక్కులలో ఎత్తైన 3 గోపుర ద్వారాలు ఉన్నాయి. ఈ గోపురాలు 1590 నుండి 1628 మధ్య కాలంలో నిర్మాణమయ్యాయి. పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. స్తంభాల మీద ప్రతి అంగుళంలోనూ అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఇక్కడి ఆలయ ప్రాంగణంలో 32 శిలా స్తంభాలతో ఒక రంగమండపం మరియు మహాప్రాకారము ఉన్నాయి. ఈ రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. చోళ, విజయనగర వాస్తుశైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ, భాగవత కథలను చూడవచ్చు. ఇప్పుడు మనం ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణ కోసం తీసుకెళ్లారని తెలిసిందే. కానీ సీతారామ కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకుంద మహర్షి, శృంగి మహర్షి శ్రీరాముల వారిని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం ఆ స్వామివారు సీతాలక్ష్మణ సమేతుడై అంబిలపొది, పిడిబాకు, కోదండం పట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశారని స్థల పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారాముల లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేశారని ఇక్కడి ప్రజల విశ్వాసం. 13వ శతాబ్దంలో ఉదయగిరిని పాలిస్తున్నటువంటి కంపరాయల వారు ఒంటిమిట్టకు వచ్చినప్పుడు ఇక్కడ వంటడు, మిట్టడు అనే 2 బోయ సోదరులు ఉంటారు. వారు ఇక్కడికి వచ్చిన కంపరాయల వారికి ఆతిథ్యమిచ్చి వారికి ఉపచారాలు చేశారు. అప్పటికే ఇక్కడ శిథిలమై ఉన్న గుడిని చూపించి దానిని అభివృద్ధి చేయాలని వారు రాజును కోరారు. కంపరాయల వారు దానికి అంగీకరించి గుడి నిర్మాణంతో పాటు ఈ ఊరి ప్రజలకు ఆదరగా ఉంటుందని ఇక్కడ సమీపంలో చెరువును కూడా నిర్మించారు. వంటడు మిట్టడు కోరిక మేరకు ఇక్కడ ఆలయాన్ని నిర్మించడంతో ఈ ఆలయానికి ఒంటిమిట్ట కోదండ రామాలయం అని పేరు వచ్చిందని ఇక్కడి వారు చెప్తున్నారు. ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇక్కడి ఆలయ ప్రత్యేకత. రామాయణంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం పగటిపూట జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కళ్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని శ్రీరాముల వారు చంద్రునికి మాట ఇచ్చినట్లు పురాణ కథనం. చరిత్ర ప్రకారం బుక్కరాయలు ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఆయన రామాయణంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్టలో కూడా వారికి కళ్యాణం జరపాలనుకున్నారు. కానీ అప్పట్లో కళ్యాణం జరపాల్సిన నక్షత్రం రాత్రిపూట రావడంతో బుక్కరాయల వారు తొలిసారిగా శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని రాత్రిపూటే నిర్వహించారు. ఆ సంప్రదాయమే నేటికి కొనసాగుతూ ఉంది. ఇలా రాత్రివేళ కళ్యాణం జరగడంతో చంద్రునికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది. ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి శ్రీ సంజీవరాయస్వామి వారి ఆలయం అయితే ఉంటుందన్నమాట. సో ఒంటిమిట్ట రామాలయంలో ఆంజనేయ స్వామి వారు ఉండరు మరియు హనుమంతుడు లేని రామాలయం భారతదేశంలో ఇదొకటి అనమాట. సో అందువల్ల ప్రధాన ఆలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామి వారి ఆలయంను నిర్మించారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని సంజీవరాయస్వామి వారిగా పూజిస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నది రథమండపము. 1605-1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించేవారు.
బ్రహ్మోత్సవాలలో ఈయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించినట్లు సమాచారం. ఇక్కడ మీరు చూస్తున్నది మాల ఓబన్న మండపం. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. భవనాసి ఓబులదాసు శ్రీరాముల వారి యొక్క పరమ భక్తుడు. ఈయన గుడికి ఎదురుగా కూర్చొని స్వామివారి పైన కీర్తనలు పాడుతూ ఉంటాడు. కొందరు అగ్రవర్ణాల వారు అతడు అంటరాని వాడని అక్కడి నుంచి దూరంగా తరిమేస్తారు. అప్పుడు ఓబన్న గుడికి వెనకవైపు ఉన్నటువంటి చెరువు వద్ద కూర్చొని స్వామివారి పైన కీర్తనలు పాడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఓబన్న కూర్చున్న వైపు గుడిలో ఉన్న విగ్రహాలు తిరిగాయట. ఆలయ అర్చకులు తన తప్పు తెలుసుకొని ఓబన్నను గుడి లోపలికి ఆహ్వానించగా లోపల ఉన్నటువంటి విగ్రహాలు యథాస్థానానికి వచ్చాయట. అందువల్ల ఆయన గుర్తుగా ఈ మాల ఓబన్న మండపంని ఆలయానికి ఎదురుగా నిర్మించారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది ఇమాంబేగ్ బావి. 1640లో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీ ఖాన్ యొక్క ప్రతినిధి ఇమాంబేగ్. ఈయన ఒకసారి ఈ ఒంటిమిట్ట రామాలయానికి వచ్చిన భక్తులతో మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడు. అప్పుడు అక్కడి భక్తులు చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని సమాధానం ఇవ్వగా ఆయన 3 సార్లు స్వామివారిని పిలుస్తారు. అందుకు ప్రతిగా 3 సార్లు ఓ అని శబ్దం వస్తుంది. దీంతో ఇమాంబేగ్ గారు ఆశ్చర్యపోయారు. తర్వాత స్వామికి భక్తుడుగా మారిపోయి ఇక్కడ నీటి అవసరాల కోసం ఈ బావిని త్రవ్వించారు. ఇక్కడ మీరు చూస్తున్నది స్వామివారి పుష్కరిణి. స్వామివారి ఉత్సవాలను ఈ పుష్కరిణిలోనే నిర్వహిస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది శ్రీరామ తీర్థం. ఈ ప్రదేశం రామాలయానికి దక్షిణంగా ఉన్న ఆంధ్ర వాల్మీకి ఆశ్రమమునకు సమీపంలో ఉంటుంది. పూర్వం శ్రీరాముల వారు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించారట. అప్పుడు ఒక రోజున సీతమ్మ వారికి దప్పిక వేసిందట. ఆ సమయంలో శ్రీరాముల వారు ఆమె దప్పిక తీర్చడం కోసం తన బాణాన్ని ఎక్కుపెట్టి పాతాళగంగను పైకి తెచ్చాడని స్థల పురాణంలో వివరించబడింది. కంపరాయల వారి కాలంలో ఇక్కడ ఏర్పడిన నీటి బుగ్గ రామతీర్థంగా, పక్కనే ఉన్న చిన్న కోనేరును లక్ష్మణ తీర్థంగా ప్రసిద్ధి చెందాయి. ఫ్రెండ్స్, నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వాల్మీకి ఆశ్రమము. సో ఆంధ్ర వాల్మీకిగా పేరు పొందిన వావిలికులను సుబ్బారావు గారు అయితే ఇక్కడ ఆశ్రమాన్ని అయితే నిర్మించారు. సో మనమైతే పైకి వెళ్ళి లోపల చూద్దాము ఎలా ఉందనేది పైన. ఈ ప్రదేశం ఇక్కడి ప్రధాన ఆలయంకు దక్షిణంగా ఉన్న ఒక పెద్ద గుట్టపైన ఉంటుంది. ఆంధ్ర వాల్మీకిగా పేరు పొందిన వావిలికులను సుబ్బారావు గారు ఇక్కడ ఉన్న ఒంటిమిట్ట రామాలయాన్ని పునరుద్ధరించారు. ఈయన టెంకాయ చిప్ప చేతితో పట్టుకొని భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో స్వామివారికి విలువైన ఆభరణాలు చేయించారు. ఈయన వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అనే పేరుతో వ్యాఖ్యానం కూడా రాశారు. ఈ ఆశ్రమానికి సమీపంలోనే మనకు శ్రీరామ తీర్థం ఉంటుంది. అంటే ఇది ఆశ్రమం వచ్చేసి కొండపైన ఉంటుంది అనమాట. సో దీనికి కింది భాగంలో మనకు శ్రీరామ తీర్థం అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నది మృకుందాశ్రమము. ఇది వచ్చేసి మనకు ఒంటిమిట్టకు పడమర వైపున 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 1340లో ఒంటిమిట్ట ప్రాంతం అరణ్యంగా ఉండేది. అప్పుడు ఇక్కడ కేవలం ఈ మృకుంద ఆశ్రమం మాత్రమే ఉండేది. ఈ ఆశ్రమాన్ని మృకుంద మహర్షి నిర్మించారని పురాణ కథలు చెప్తున్నాయి. మృకుంద మహర్షి ఈ ఆశ్రమంలో కొలువైన ముక్కంటిని నిత్యం ఆరాధించేవారని పూర్వీకుల కథనం. ఈ ఆశ్రమంలో యజ్ఞాలు యాగాలు జరిగేవి. రాక్షసులు వాటికి ఆటంకాలు సృష్టించేవారు. ఆ రాక్షస బాధల నుంచి శ్రీరాముల వారు విముక్తి కల్పించారని పురాణగాథలో ఉంది. ఈ ఆశ్రమంలో పరమేశ్వరుడు, నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, బ్రహ్మరాంబ, కాలభైరవ స్వాముల వారు కొలువై ఉన్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కళ్యాణ వేదిక. ఇక్కడ వచ్చేసి మనకు ప్రతి సంవత్సరం కూడా శ్రీ సీతారాముల కళ్యాణం అనేది చాలా వైభవంగా నిర్వహిస్తారు. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందనేది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత విశాలంగా ఉందో కళ్యాణ వేదిక అనేది. సో చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చేసి కళ్యాణం జరిగే రోజు సో స్వామివారి కళ్యాణాన్ని అయితే వీక్షిస్తూ ఉంటారన్నమాట.
సో ఇది ఫ్రెండ్స్ ఒంటిమిట్టలో చూడవలసిన ప్రదేశాల గురించి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బై బై.